ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు రిజిస్టర్ అయిన నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేయండి. లేపు మీకు ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ చేయకుంటే ఇక్కడ కెన్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబరు అండ్ ఆధార్ నెంబరు ఈ రెండిటితో మనం మన యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేది స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. అప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అయితే నేను రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ ఒకవేళ మీకు ఉంటే ఈ విధంగా వస్తుంది, లేకపోతే మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది నెంబర్తోని డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి. ఒకవేళ మీకు లేకపోతే మొబైల్ నెంబర్తో డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఓకే, నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ ఓటీపీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఓటీపీ అనేది రావడం జరిగింది. నా యొక్క మొబైల్ నెంబర్కు ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 17th పేమెంట్ అనేది మనకు రావడం జరిగింది. బ్యాంకు డీటెయిల్స్, అకౌంట్ నెంబరు అవన్నీ లాస్ట్ 17th పేమెంట్ కూడా మనకి ఎప్పుడు క్రెడిట్ అయింది కూడా ఇక్కడ మనకు డేట్తో సహా అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం పిఎం కిసాన్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు రానట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ అకౌంట్ నెంబర్ అయితే యాడ్ అయి ఉందో దాని డీటెయిల్స్ అనేది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అని కూడా దాంట్లో తెలుసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.